హాయ్ హలో దిస్ ఈజ్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రాన్సాక్షన్ పిన్ కనుక మర్చిపోయినట్లయితే బ్యాంకుకు వెళ్లకుండానే మన మొబైల్లోనే వ్యోమ్ యాప్ ద్వారా ఎలా రీసెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ట్రాన్సాక్షన్ పిన్ రీసెట్ చేసుకోవడానికి మీ మొబైల్లో వ్యోమ్ యాప్ని ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ పైన ఉన్న ప్రొఫైల్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెట్ ట్రాన్సాక్షన్ పిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ చూపెడుతుంది. మీ దగ్గర ఏటీఎం కార్డు కనుక ఉన్నట్లయితే మీ ఏటీఎం కార్డు పైన ఉన్న 16 డిజిట్స్ నెంబర్ని మరియు ఆ నెంబర్ కింద ఉన్న ఎక్స్పైరీ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏటీఎం పిన్ని ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పిన్ని రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏటీఎం కార్డు కనుక లేనట్లయితే మీరు ఆధార్ కార్డుతో కూడా మీ ట్రాన్సాక్షన్ పిన్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఏటీఎం కార్డు లేదు కాబట్టి నేను లాస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆధార్ నెంబర్తో మీ ట్రాన్సాక్షన్ పిన్ రీసెట్ చేసుకునే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని కింద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని సెక్యూరిటీ క్వశ్చన్ అంటారు. ఇక్కడ ఒక్కోసారి ఐడెంటిఫై బిగ్గెస్ట్ వాల్యూ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో పెద్ద సంఖ్యని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఐడెంటిఫై స్మాల్ వాల్యూ అని అడుగుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో చిన్న సంఖ్య ఏది అని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా కొన్నిసార్లు 10+2, 2x4 ఇలాంటి మల్టిప్లికేషన్స్ కూడా అడుగుతుంది. దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని ఈ కింద ఇచ్చిన బాక్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు బిగ్గెస్ట్ వాల్యూ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 82 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఈ 82ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. ఓకే చేసి మీకు వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయడానికి ప్లేస్ కనబడట్లేదు అని అంటుంటారు. ఈ స్క్రీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కింద ఓటీపీ ఎంటర్ చేయడం కోసం ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మర్చిపోయిన ట్రాన్సాక్షన్ పిన్కి బదులుగా కొత్తగా మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ పిన్ని సెట్ చేసుకోండి. ఇక్కడ పైన మరియు కింద కూడా సేమ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ని సెలెక్ట్ చేయాలి. అంతే, దీంతో మీ ట్రాన్సాక్షన్ పిన్ రీసెట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రొసీడ్ని సెలెక్ట్ చేసి మీరు మీ వ్యోమ్ యాప్ నుండి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా బ్యాంకులకు సంబంధించిన మీకు ఉపయోగపడే విషయాల్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.